నా పేరు మేరీ గ్రేస్ అండి. ఇవాళ బైబిల్ గురించి చక్కగా మాకు తెలియచేశారు. ప్రపంచంలో చాలా మందికి కూడా బైబిల్ అంటే తెలియదు. కానీ బైబిల్ ఈ రోజు అనేది అందరి దగ్గర కూడా ఉందంటే ఒక చిన్న పాప ఆ రోజు ఎంత కష్టపడి తను బైబిల్ సంపాదించుకొని అనేక మందికి బైబిల్ ఇవ్వాలనేసి ఒక సేవకుడికి ఒక ఆలోచన పుట్టించడానికి దేవాది దేవుడు నిజంగా వాడుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రతిదీ కూడా బైబిల్లో ఉందండి. ప్రతి మాట బైబిల్ చదివితే ప్రతి జీవితం మారిపోద్ది, ప్రతి బ్రతుకు మారిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ పొందుకుంటారు. ప్రపంచంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలన్నీ కూడా పరిశుద్ధ లేఖనం నుంచి దేవాది దేవుడు ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చేత పట్టుకొని ఉండడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చదివి బైబిల్లో ఉన్న సత్యంలో మర్మంలో కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. పరిశుద్ధ దేవుడు యేసుప్రభు మన కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, తన రక్తపొట్టి మన కొరకు ఎంత కష్టపడి చెల్లించారో ప్రతిదీ కూడా లేఖనంలో ఉందండి. అందరూ కూడా బైబిల్ దినం చేత పట్టుకొని ప్రతి ఒక్కరు బైబిల్ తెలుసుకోవాలని, బైబిల్ ఉన్న సత్యంలో మర్మంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన బహుమానం అందుకోవాలని, ఆశీస్సులు అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే కిరణ్ పాస్టర్ గారు చక్కగా బైబిల్ గురించి కూడా ఎంతో ప్రయాసపడే ప్రతి ఒక్కరు కూడా తెలియాలి, ప్రతి ఒక్కరికి బైబిల్ అంటే ఏంటో తెలియాలని తన సంగమం పట్టుకొని చక్కగా ప్రతి ఒక్కరు తెలియపరిచారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అర్థిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.